హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి మేమైతే కొండకి వెళ్తున్నాము. అక్కడైతే బోదంటి చెట్టుకైతే పువ్వులు పూస్తాయి. ఆ పువ్వునైతే మా గిరిజన ప్రజలైతే తింటారు. అందుకని చెప్పేసి వాటిని సేకరించడానికి వెళ్తున్నాము. సో మేమైతే ఆ పువ్వుని సేకరించేసి కూర వండుకొని అయితే తింటాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక చివరి దాకా అయితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇదేనండి మా కొండ. ఇక్కడైతే మేము రకరకాల పంటలను అయితే సాగు చేసుకుంటున్నాము. ఎక్కువగా అయితే సోడి పంట, అలాగే సామలు, అలాగే జొన్నలు అయితే వేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసరికి కందులు, బొబ్బర్లు అయితే వేయడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి సామలు అంటాము మేమైతే. ఈ సామలు ఇంకా కోతకైతే రాలేదు, ఇవి లేతగానే ఉన్నాయి. ఒక 1 మంత్ పోతే గనక ఇది కోతకైతే వస్తుంది. ఈ కొండలో సగం మొత్తం కూడా సామలు అయితే వేయడం జరిగింది. అలాగే ఇంకో సగం వచ్చేసరికి సోళ్ళు అయితే వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూడండి, మేమైతే చెట్టు ఉండే దగ్గరికి అయితే వచ్చేసాము. చెట్టుకైతే పువ్వులు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి బోదంటి చెట్టు. ఈ బోదంటి చెట్టు నుంచి చిగురుని కూడా తినొచ్చు, అలాగే ఈ పువ్వుల్ని కూడా తినొచ్చు. మా ప్రాంతీయ ప్రజలు కూడా ఎక్కువ శాతంగా అయితే ఈ పువ్వును తినడానికైతే అంతగా ఇష్టపడరు. ఎందుకంటే ఇది కొంచెం అంత టేస్టీ అయితే ఉండదు. అందుకే మేమైతే ఎక్కువగా అయితే తీసుకెళ్ళము. ఈ పువ్వును మరియు ఈ బోదంటి చిగురును అయితే కలిపేసి అయితే వండుతాము. అలా వండితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని అయితే సేకరిద్దాము. ఫ్రెండ్స్, మేమైతే ఈ పువ్వునైతే సేకరించేసి ఇంటికైతే తీసుకొచ్చేసాము. ఇప్పుడైతే మేము కూర వండుకనైతే మీకు తిని చూపిస్తాము. మేమైతే బోదంటి పువ్వుతో పాటు బోదంటి చిగురునైతే కలిపేసి అయితే వండుతాము. అలా అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే నార్మల్గా ఏ ఆయిల్ లేకుండా అయితే వండేస్తున్నాము. ఈ కూర వచ్చేసరికి ఆయిల్తో వండినా, నీరుతో వండినా కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరైతే ఇలాంటి పువ్వుల కూర అయితే మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినుంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఎవరు కూడా తినలేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. మేమైతే తినడం ఇదే ఫస్ట్ టైం అయితే కాదు, చాలాసార్లు అయితే తిన్నాము. మాకు కూరలు లేని సమయంలో అయితే ఇలాంటిదైనా కూర వండుకొని అయితే తింటాము. ఇలాంటి ఆకుకూరలు వచ్చేసరికి ఆరోగ్యానికైతే చాలా మంచిదిగా అయితే ఉంటాయి. మేమైతే నార్మల్గా ఉల్లిపాయలు, మిరపకాయలు, అలాగే ఉప్పునైతే యాడ్ చేసుకొని ఈజీగా అయితే కుకింగ్ చేసేస్తాము. ఈ కూర వచ్చేసరికి చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది కూడా. ఈ కూర ఉడికిపోయిన తర్వాత అయితే మేము ఒక గిన్నె దగ్గర అయితే తీసుకొని అంబెలితో కాంబినేషన్గా అయితే తింటాము. చాలా బాగుంటుంది అంబెలితో అయితే. మా గిరిజన ప్రాంతాల్లో వచ్చేసరికి మధ్యాహ్నం అయితే అంబెల్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని అయితే తాగుతారు. అలాగే కూరనైతే దొరికితే తింటారు, లేకపోతే అలానే అంబెలు అయితే తాగేస్తారు. అంబెలు అయితే కూర లేకపోయినా సరే బాగానే ఉంటాయి. నేనైతే ఈ కూరనైతే తిన్నాను, చాలా బాగుంది. బోదంటి పువ్వు మరియు చిగురునైతే కలిపేసి కూర వండుకొని అయితే తిన్నాము, చాలా బాగుంది. ఇప్పుడైతే మా అమ్మగారు అయితే తింటున్నారు.
ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఆకుకూరల మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. అలాగే మా కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.